ఆమ్, ముందు వెనక అందరికీ కనపడేలాగా ఉంది. ప్రత్యేకంగా ఈ నెలంతట్లో మనం ఆత్మల సంపాదన అనే అంశంపై మనం దృష్టి నిలపబోతున్నాం. ఇందులో 4 భాగాలుగా ఉంటుందని గత ఆదివారం నేను మీకు జ్ఞాపకం చేయడం జరిగింది. అందులో ఒకటి పిలుపు, రెండోది మన ప్రణాళిక, మూడవది మనం తీసుకునే ప్రయాస, నాలుగవది మన అనుభవం, ఐదవది మీరు రాసుకోవచ్చు, అది వచ్చిన ఫలితం, రిజల్ట్. సో అది ఐదవదిగా ఉంటుంది. ఈరోజు నేను ఇంట్రడక్షన్ కాబట్టి నేను కొంచెం ఎక్కువగా కొన్ని ఎక్కువ విషయాలు నేను మీ ముందు పంచుకుంటాను. మిగతా వాళ్ళందరూ బ్రీఫ్గా నా తర్వాత పంచుకునే వాళ్ళు మీరు సిద్ధపడి ఉండాలని కోరుతున్నాను. ఇది ప్రారంభ సెషన్ కాబట్టి. దీనికంటే ముందు నేను ఆత్మల సంపాదన యొక్క ప్రాముఖ్యతను చెప్పడానికి డిఎల్ మూడీ గారన్న మాట నేను మీకు జ్ఞాపకం చేయాలని కోరుతున్నాను. దేర్ ఆర్ ఓన్లీ 2 types ఆఫ్ పర్సన్స్ ఇన్ క్రిస్టియానిటీ. వన్ ఈజ్ సోల్ విన్నర్స్, ది అదర్ వన్ ఈజ్ బ్యాక్ స్లైడర్స్. క్రైస్తవ లోకంలో కేవలం 2 రకాల మనుషులు ఉంటారు. ఒకటి ఆత్మల సంపాదకులు, రెండవది దిగజారిపోయిన వాళ్ళు. సో ఎయిదర్ యు మస్ట్ బి సోల్ విన్నర్ ఆర్ బ్యాక్ స్లైడర్, అంతే. ఆత్మల సంపాదకులు అవ్వాలి లేదా వెనుకబడిన వాళ్ళని అవ్వాలి. సో ఏ కేటగిరీలో మీరున్నారో పరీక్ష చేసుకోవాలి. ఆత్మల సంపాదన పట్ల తపన కలిగిన వ్యక్తి డిఎల్ మూడీ. ఇంకా ఎట్లా అంటే అది పిచ్చెక్కినట్టు. అందుకే ఆర్ఆర్కే మూర్తి గారిని ఎవరో అడిగారట, నీకు పిచ్చి పట్టిందా అని. అప్పుడు అవును, నాకు కూడా పిచ్చి పట్టింది, నీకు కూడా పిచ్చి పట్టింది అన్నాడంట అవతల ఆయనతో. నాకు పట్టిందేమో మంచి పిచ్చి, నీకు పట్టిందేమో పిచ్చి పిచ్చి అన్నాడంట. అంటే ఆత్మల రక్షణ పట్ల భారము లేని ఏ వ్యక్తి అయినా దేవుని చేతిలో ఒక ఆత్మల సంపాదకునిగా ఉండలేడు. ఇంకా చెప్పాలంటే ఆత్మల సంపాదన అనేది మన క్రైస్తవ జీవితంలో ప్రధానమైన భాగం కాకపోతే దేవుని హృదయంతో మన హృదయం కలవటం లేదని అర్థం. అప్పుడు ఆలోచించాలి, దేవుని మనస్సుతో నా మనసు కలవకుండా ప్రభు శరీరంతో నా శరీరం ఎలా కలుస్తుంది? అవునా కదా? మనస్సులు కలవకుండా షేక్ హ్యాండ్ ఇస్తే ఎట్లా ఉంటుంది? ఎంత అవాస్తవంగా ఉంటుంది. ప్రభు మనస్సుతో మన మనసు కలవకుండా ఆయన రొట్టెలో పాలు పంపులు పొందితే ఎట్లుంటుంది అది? హౌ స్టూపిడ్ ఇట్ ఈస్. కాబట్టి ఆత్మల సంపాదన అనేది దాదాపు మరిచిపోయినట్లుగా అనిపిస్తుంది. అందుకే మరలా తిరిగి ఇది పురుకొల్పడానికి ఈ విషయాన్ని నేను మీ ముందు పెట్టడం జరుగుతుంది. అంతేకాదు, మరొక మాట కూడా చెప్తాను. దేవుని ప్రేమ, దేవుని కోపం, దేవుని భయం లేని అవిశ్వాసి రక్షణ పొందడు. దేవుని ప్రేమ, దేవుని కోపం, దేవుని భయం లేని విశ్వాసి ఆత్మలను సంపాదించడు. ఒక వ్యక్తి రక్షించబడటం లేదు అంటే దానికి 3 కారణాలు. దేవుని ప్రేమ అతనికి అర్థం కాలేదు, దేవుని కోపం అతనికి అర్థం కాలేదు, దేవుని భయం అతనికి లేదు. అలాగే ఒక విశ్వాసి ఆత్మలను సంపాదించట్లేదంటే దేవుని ప్రేమ అతనికి అర్థం కాలేదు, దేవుని కోపం అతనికి అర్థం కాలేదు, దేవుని భయం అతనికి లేదు. మనం అయితే అటైనా ఉండాలి, ఇటైనా ఉండాలి.
మరి ప్రభు మనల్ని భూలోకంలో ఎందుకు ఉంచాడు? కేవలం మన కొరకే బ్రతకడానిక? కాదు కదా, ఆత్మలను సంపాదించడానికి కదా. అందుకే కదా దేవరాజు గారు పాట రాసింది, నశించు ఆత్మలెన్నో నా చెంతనే ఉండగా నా ప్రభువ నాకిమ్మయ. కొన్ని ఆత్మలను చేరుకోవడానికి దూరం వెళ్ళాలి. కొన్ని ఆత్మలు మన చెంతే ఉంటాయి. మన చెంతే అంటే మన పక్కనే ఉంటాయి. మరి ఆ ఆత్మల పట్ల మనం ఏం బాధ్యత కలిగి ఉన్నట్టు? అది లేకపోతే దేవుని ప్రేమ మనకి ఏం అర్థమైనట్టు? దేవుని కోపం ఏం అర్థమైనట్టు? దేవుని యొక్క భయం మనలో ఏమున్నట్టు? ఇది ఆలోచించాల్సిన మాట. అందుకనే ఈ రక్షించబడిన తొలి దినాల్లోనే ఆ పాత పాట అమ్మ హృదయాన్ని పట్టుకుంది. ఆ పాట, ఆ చరణం ఏంటంటే, మారు మనస్సు పొందకున్న చేరరు పరలోకము, మారు మనస్సు లేకను మార్చలేరు ప్రజలను. మారు మనసు లేనాడు పరలోకం వెళ్ళడు, మారు మనసు లేనోడు అవతలని మార్చలేడు. ఇప్పుడు చెప్పండి, నీలో ఉన్నది నిజమైన మారు మనసు అయితే వేరే ఒకళ్ళు మారకుండా ఉండగలరా? ఇది నా ప్రశ్న. ఇఫ్ యూ హ్యావ్ ట్రూ రిపెంటెన్స్ ఇన్ యువర్ హార్ట్, అది వేరే వ్యక్తి నీ ద్వారా, నీ జీవితం ద్వారా మారకుండా ఉంటారా? ఇది ప్రశ్న. యు సీ ఎనీవన్ హూ ఎన్కౌంటర్డ్ విత్ జీసస్, యేసు ప్రభువుతో ముఖాముఖి అనుభవంలోకి వచ్చిన ఏ ఒక్కరినైనా చూడండి, తప్పకుండా వాళ్ళ జీవితాలు దే ఇన్ఫ్లుయెన్స్డ్ అదర్స్. ఆ జీవితాలు ఇతరులను ప్రభావితం చేసింది. జక్కయ్య, మగ్దలేని మరియా, చెప్పండి, ఇంకా సమరయ స్త్రీ, నికోదేము, అరిమతయి యోసేపు, పౌలు, సేనాదయం పట్టినాడు. గుడ్. మరి యేసుప్రభువుతో ముఖాముఖిగా ఆ అనుభవం, సంబంధం కలిగిన వీళ్ళందరిలో అది కనపడుతుంది కదా. మరి మనలో ఎందుకు కనపట్లా? ఎందుకు కనపట్లా అంటే, మనం పొందిన మారు మనస్సు నిజమా అబద్ధమా? ఇది నా ప్రశ్న. కాబట్టి ఆత్మల సంపాదన, రైట్? ఇది బ్రీఫ్ ఇంట్రడక్షన్. ఇప్పుడు మొదటిగా మా టాపిక్లోకి వచ్చేస్తున్నాను నేను. దాని పిలుపు అంటే దేవుని వాక్యంలో మనకు చెప్పబడే మాటలు, అంటే ఏ మాటలు మనల్ని ప్రేరేపిస్తున్నాయి అనేది 2 లేఖన భాగాలు నేను మీతో చదివిస్తాను. సామెతలు మొదటిది పాత నిబంధనలో నుండి చూద్దాం, రెండవది కొత్త నిబంధనలో నుండి చూద్దాం. పాత నిబంధనలో సామెతల గ్రంథం 24వ అధ్యాయం 11వ వచనం. సామెతలు 24:11. నువ్వు తప్పించుము, ఫస్ట్ది మొదటి 2 లైన్లు ఉన్నాయి ఇందులో. ఫస్ట్ది ఏంటి? తప్పించుము, ఇట్స్ ఎ స్టేట్మెంట్. సెకండ్ది ఏంటి? ఇట్స్ ఎ క్వశ్చన్. మొదటిది అక్లమేషన్, రెండవది లేదా మొదటిది కమిషన్, రెండవది ఇంటరాగేషన్. మొదటి లైన్ ఏంటి? కమిషన్. కమిషన్ అంటే నీ బాధ్యత. కమిషన్ అంటే ఇది కాదు, డబ్బులతో వచ్చేది కాదు. మొదటి మాట కమిషన్. ఇది జ్ఞాని అయిన సొలొమోను చెప్తున్నాడు ఈ మాట. ఏంట కమిషన్? నీ మీద ఒక బాధ్యత ఉంది. చావునకై పట్టబడ్డ వారిని తప్పించు, ఇట్స్ యువర్ కమిషన్. నీ మీద ఉన్న బాధ్యత అది. రెండవది బాధ్యత చెప్పి వదిలేలా. రెండవది ఏమన్నాడు? నాశనమునకు జోగుచున్న వారిని తప్పించవా. ఇదేంటి? ఇంటరాగేషన్. ఇంటరాగేషన్ అంటే ఓ ప్రశ్న, తప్పించవా అంటున్నాడు. సో మన మీద బాధ్యత ఉంది, ప్రశ్న కూడా ఉంది, 2 ఉన్నాయి. ఇది పాత నిబంధన, రైట్? కొత్త నిబంధనలో యూదా పత్రిక మొదటి అధ్యాయం, ఒకటే అధ్యాయం, మొదటి అధ్యాయం
అందులో సందేహపడు వారి మీద కనికరము చూపుడి అని ఉంటుంది. తర్వాత లైన్లో చదవండి. కొందరిని రక్షించుడి, అగ్నిలో నుండి లాగినట్లు కొందరిని రక్షించుడి. ఇది న్యూ టెస్టమెంట్. ఇందాక చదివింది ఓల్డ్ టెస్టమెంట్, ఇప్పుడు చదివింది న్యూ టెస్టమెంట్. ఇందాక సొలొమోను, ఇప్పుడు యోధ. అగ్నిలో నుండి లాగినట్లు కొందరిని రక్షించండి. కాబట్టి ప్రియులారా, ఇది పిలుపు. నేను రెండే చెప్పాను, మీకు బైబిల్లో వెతికితే చాలా కనపడతాయి దీని గురించి. సో దిస్ ఈజ్ ద కాల్ అండ్ కమిషన్. పిలుపుకు లోబడిన వాడిని ఏమంటారు? అవిధేయుడు. బాధ్యతకు లోబడిన వాడిని, బాధ్యతకు కట్టుబడిన వాడిని ఏమంటారు? బరిదెగించిన వాడు. పిలుపుకు లోబడిన వారు అవిధేయులు, బాధ్యత లేని వారు బరిదెగించిన వారు. సో ఆత్మల సంపాదన అనేది అంత ప్రాముఖ్యం. సోదరులారా, సోదరీలారా, అర్థమవుతుందా? యెహోవా నిస్సి ప్రారంభమైన దినాలలో ఆత్మలు చేర్చబడ్డాయి, సంపాదించబడ్డాయి. కానీ ఎందుకో ఈ మధ్యకాలంలో చేర్చబడవలసిన ఆత్మలు చేర్చబడవలసినంత చేర్చబట్ల. అది కొంచెం బాధ అనిపిస్తుంది. అందుకే ఈ టాపిక్ ఈ నెలంతా బైబిల్ స్టడీలో వేయడం జరిగింది. అసలు మనం ఈ ఒక్క కూడికని ఏర్పాటు చేసుకోవడానికి రీజన్ కూడా అదే. మిగతా ఖాళీ టైము ఒకటి కుటుంబాన్ని బాగు చేసుకోవడానికి, మరొకటి మరికొంతమంది మీద శ్రద్ధ పెట్టడానికి. కానీ ఆ సమయం కూడా మన కుటుంబం కొరగా వాడబడితే ఇంకా అసలు దాన్ని ఏమంటారు? అలాంటి వాళ్ళని అంచె దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము, ఏలయనగా మనుషులు స్వార్థ ప్రియులు. స్వార్థం అంటే ఏంటి? తన చుట్టూ తిరగడం. నేను, నా చదువు, నా ఉద్యోగం, నా సంసారం, నా పిల్లలు, నేను, నా పనులు, ఇంతే. సెల్ఫిష్. ప్రపంచంలో అన్ని ఫిష్ల కంటే పెద్ద ఫిష్ అది సెల్ఫిష్. స్వార్థం అనేది అది భయంకరమైనది. అంచె దినాల యొక్క జబ్బుల్లో మొదటి జబ్బు అది. కాబట్టి ఈ జబ్బు కింద మనం బ్రతికితే మనకి మూడు అర్థం కానట్టు లెక్క. ఏంటది? దేవుని ప్రేమ, దేవుని కోపం, దేవుని యొక్క భయం. మారు మనస్సు పొందని కుటుంబ సభ్యులను నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను, మీరేమనుకోవద్దు. మీ కుటుంబ సభ్యులు ప్రభువుని నమ్ముకోకుండా చచ్చిపోతే పీడ వదిలిపోయింది అని ఎంతమంది అనుకుంటారు? అనుకోరుగా. సమాజం కోసమైనా శవం మీద పడి ఏడుస్తారుగా. ఏడవకపోతే అది ఇదేం మనిషిరా అని అనుకుంటారు కదా, దానికోసమని ఏడుస్తారు. ఆ ఏడుపు ఇప్పుడు ఎందుకు ఏడవరు? అది నా ప్రశ్న. ఆ బాధ ఎందుకు లేదు మీలో? ఎందుకు లేదు? దేవుని ప్రేమ అర్థం కాలేదా? దేవుని కోపం అర్థం కాలేదా? వాళ్ళు ఏ స్థితిలో పడిపోతున్నారో అది అర్థం కాలేదా? అది అర్థం కాకపోతే మనం గుడ్డోళ్ళం కింద లెక్క, లేకపోతే మనం పిచ్చోళ్ళ కింద లెక్క. గుడ్డోడు చూడలేడు, పిచ్చోడు ఆలోచించలేడు. అప్పుడు ఏడుస్తాం కదా. ఆ ఏడుపు బతికొండగా ఎందుకు ఏడడం? అది నా ప్రశ్న. అవకాశం ఉండగా అదే కదా చెప్పేది. అగ్నిలో నుండి లాగినట్లు కొందరిని లాగండి అని చెప్తున్నాడు కదా యూద తిన్నగా. సొలొమోను జ్ఞాని పాత నిబంధనలోనే ప్రశ్న వేస్తున్నాడు, చావునకై పట్టబడిన వారిని తప్పించవా అని అంటున్నాడు కదా. ఎంతమంది కుటుంబ సభ్యులు చనిపోతే సంతోషంగా సంతృప్తిగా వాళ్ళని సమాధికి పంపగలరు? ఏడవకుండా. శరీర రీతిగా బాధ ఉంటుంది, దాన్ని బట్టి దుఃఖపడతాం, దాని గురించి నేను మాట్లాడట్లేదు. కానీ తర్వాత వాళ్ళు ఇక్కడ కళ్ళు మూస్తే నమ్మకుండా కళ్ళు తెరిచేది పాతాళంలోనే కదా. పాతాళంలో ఉండబోయే పరిస్థితి ఏంటి? అది అర్థం అవ్వట్లేదా? మరి ఆ వేదన భారం లేకుండా మనం బతుకుతుంటే పిలుపుకు మనం ఏం లోబడినట్టు? ప్రభు ఇచ్చిన మాటలు అదంతా అర్థమేనా? అందుకే కదా సువార్తను ప్రకటించుటను భారము నాపై మోపబడినది,
అనే పాటలో ఈ మాటలు అనుకున్నాం కదా. భారం ఉన్నదా, బాధ్యత ఉన్నదా, ప్రభువుకు లెక్క చెప్పాలని భయం ఉందా, మనం పాడుకున్న పాటే కదా అది, ఆ భయం. కాబట్టి మనం దాని విషయమై నిర్లిప్తంగా ఉన్నామంటే ఈ మూడు మనకు లేవని అర్థం. ఏ మూడు? భారం లేదు, బాధ్యత లేదు, భయం లేదు. ఈ మూడు లేవంటే అర్థం ఏంటి? మనం బరిదెగించామని అర్థం. ఇప్పుడు పరలోకానికి వెళ్ళిన తర్వాత న్యాయపీఠం ముందు నుంచున్నప్పుడు యేసు ప్రభు మనల్ని అడిగే ప్రశ్నలు ఏంటి? మీకు సొంత ఇల్లు ఉందా లేదా అడుగుతాడా? లేకపోతే నెలకి ఎంత జీతం సంపాదించేవాడివి ఇది అడుగుతాడా? ఎంత ఎంత వెనకేసావు భూలోకంలో ఇవన్నీ అడుగుతాడా? ఏం చదువుకున్నావు అని అడుగుతాడా? ఎన్ని వాహనాలు ఉన్నాయి నీకు అని అడుగుతాడా? ఏమడుగుతాడు ప్రభు? నా కోసం నువ్వేం చేశావు అని అడుగుతాడు. ఏ ప్రశ్నపత్రం, ఎగ్జామ్ అయితే రాయాలో ఆ పరీక్షకు కాకుండా మిగతా పరీక్ష కోసం సిద్ధపడేవాడిని ఏమంటారు? సోషల్ ఎగ్జామ్ రాయాలి, ఇంగ్లీష్ పరీక్ష చదువుకునేవాడిని ఏమంటారు? మెంటలోడు అంటారు. ప్రభువు ముందు మనం ఆత్మల సంపాదన గురించి లెక్క చెప్పాలి. ఇది కాకుండా ప్రభు అడగని ప్రశ్నల గురించి మనం సిద్ధపడుతుంటే మనల్ని ఏమంటారు? అది కాబట్టి పిలుపు అర్థమవుతుందా? నెక్స్ట్ ప్రణాళిక. ఇందులోనే నేను కొంచెం అర్థమయ్యేలాగా చెప్తాను. 10 రకాల ప్రణాళికలు వేసుకోవచ్చు. ఇది మొన్న సహోదరులకి విన్నవారికి ఇది ద్వితీయోపదేశ కాండం అవుతుంది. మొదటిసారి వినేవాళ్ళకి ఇది ప్రథమోపదేశ కాండం అవుతుంది. మొదటిది సువార్త ప్రణాళికలు ఎలా వేయొచ్చో తెలుసా? ఈ 10 టైప్స్, 10 రకాలు. అందులో మొదటిది షేరింగ్, పర్సనల్ ఎవాంజలిజం. దానికి వ్యక్తిగత సువార్త సాక్ష్యం, వ్యక్తిగతంగా మాట్లాడతాం. మనం ఎక్కిన ఆటో లేదా మనం ఎక్కిన బస్సు, మన ప్రక్కనే ఉండే వాళ్ళతో, మన ఇరుగు పొరుగున ఆ పక్క ఈ పక్క ఉండే వాళ్ళతో ఏదో ఒక రకంగా ప్రభువుని పరిచయం చేయడం, అది మన వ్యక్తిగత జీవితంలో నుంచి పంచుకోవడం. చదువుకునే స్టూడెంట్స్, మీ కలీగ్స్తో, మీ ఫ్రెండ్స్తో పరిచయం చేయటం, ఉద్యోగస్తులు, ఇది వ్యక్తిగత సువార్త సాక్ష్యం. ఇది ఒక మెథడ్. రెండవది షేరింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, వాక్యాన్ని పంచుకోవటం. రోమాపత్రిక 10వ అధ్యాయంలో మాట అప్పుడు జ్ఞాపకం చేయటం జరిగింది. అంటే దేవుని వాక్యాన్ని ఎత్తి మాట్లాడటం. ఇది కొంచెం ఎరిగిన వాళ్ళతో, తెలిసిన వాళ్ళతో. వాక్యం తెలుసు, బైబిల్ తెలుసు, ఎత్తి మాట్లాడతాం. లేదు కొత్త వాళ్ళతో మాట్లాడేటప్పుడు దేవుని గొప్పతనం తెలిసిన వాళ్ళతో ఆ వాక్యాన్ని ఎత్తి మాట్లాడటం. ఇది 2. 3 ఏంటది? లైఫ్ స్టైల్ ఎవాంజలిజం, జీవిత మాదిరి ద్వారా. అంటే నా జీవితంలో మాదిరి చూపడం ద్వారా, నా యొక్క విధానం. యేసు ప్రభు కొండ మీద ప్రసంగంలో చెప్పాడు కదా, 2 పోలికలు పోల్చాడు ఆయన శిష్యులకి. 1 వెలుగు, 2 ఉప్పు. వెలుగు అంటే ఉన్న స్థలంలో ఉండేది, ఉప్పు అంటే వెళ్ళి కలిసేది. ఇది ఉన్న స్థలంలో ఉంటే అనేక మందిని ఆకర్షిస్తుంది. ఉప్పు దేంట్లో కలిస్తే దానికి రుచిస్తుంది. అంతేనా? ఆలోచించే. నువ్వు చాలామందితో కలిసావుగా, ఎవరికన్నా రుచి వెళ్ళిందా? నీ చుట్టాలతో, నీ ఫ్రెండ్స్తో కలిసావు కదా, ఎవరికన్నా రుచి వెళ్ళిందా? ఎవరికి రుచి వెళ్ళలేదంటే అర్థం ఏంటి? నువ్వు ఉప్పు కాదు, తుప్పన్నై ఉండాలి, ముప్పన్నై ఉండాలి. నువ్వెవరితో కలిసావో వాళ్ళు ప్రభావితం అవ్వటం లేదంటే 2 ఆప్షన్స్. తుప్పు ఇంకో దాన్ని చెడగొడుతుంది.
అర్థమవుతుందా? సో లైఫ్ స్టైల్ అంటే మన వెలుగు, మనం ఉన్న స్థలంలో మన జీవితం, అదొక గొప్ప సాక్ష్యం, మాదిరి జీవితం. ఫాక్స్ గారు, అగ్రిప్ప గారు బ్రతికి ఉన్న దినాలలో ఒక ఆయన అనంతపూర్ వెళ్ళినప్పుడు అగ్రిప్ప గారి ఇంటికి వెళ్ళడానికి బస్ స్టాండ్ దిగి ఎక్కడికి వెళ్ళాలో తెలియక రిక్షా ఆయన అడిగాడట. ఏమండి, అగ్రిప్ప గారు అని ఉన్న ఆయన ఇల్లు ఎక్కడ అని, అక్కడికి వెళ్ళాలి అని రిక్షా అతన్ని అడిగితే, ఆ పేరు అది అంటమే రాదు చాలామందికి, అగ్రిప్ప అనే పేరు రేరు కదా. అప్పుడు అతను రిక్షావాడు అన్నాడు, పేరు కలవాళ్ళు మా ఊర్లో ఎవరు లేరండి, నాకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరంటే ఈయన గుర్తు చెప్పాడంట. ఆయన నల్లగా ఉంటాడండి, ఎత్తుగా ఉంటాడు, తెల్లబట్టలు వేసుకుంటాడు, ఒక సంచి తగిలించుకుంటాడు అని ఈ మాటలన్నీ చెబితే అప్పుడు రిక్షావాడు అన్నాడంట, ఓహో ఆ నీతిమంతుడి ఇంటికా. అంటే బస్ స్టాండ్లో రిక్షావాడికి ఏం తెలిసింది? ఆయన ఒక నీతిమంతుడని, పేరు తెలీదు, నీతిమంతుడని తెలిసింది. ఇది సాక్ష్య జీవితం. మళ్ళీ అనగలరా? నీతిమంతులు అంటారా, నీతి మాలిన వాళ్ళు అంటారా? ఏ సాక్ష్యం ఉంది మన వీధిలో మనకి? సో ఇది జీవితం మాదిరి. నాలుగవది ఏంటి? ప్రేయర్ ఇవాంజలిజం అంటే ప్రార్థన పరిచర్య. ఇది మూటగట్టి ఒక కట్టగట్టినట్టు ప్రార్థన చేయడం కాదు. ఆ ప్రార్థన జార్జ్ మ్యూలర్ చేసినట్టు. జార్జ్ మ్యూలర్ గొప్ప ప్రార్థనా పరుడని మనకు తెలుసు. తనకి 3 స్నేహితులు ఉండేవాళ్ళు. వాళ్ళల్లో ఒకరి కోసం 5 సంవత్సరాలు, మరొకరి కోసం 15 సంవత్సరాలు ప్రార్థన చేస్తే అప్పుడు మారారు గురి పెట్టుకొని. 3 ఆయన మారకుండా నేను చనిపోయాడు. అయితే సమాధి కార్యక్రమం జరిగేటప్పుడు ఆ సమాధి కార్యక్రమం దగ్గర జార్జ్ మ్యూలర్ గురించిన సాక్ష్యాన్ని వచ్చిన వాళ్ళందరూ పంచుకుంటుంటే ఆ మారిన 2 స్నేహితులను కూడా చూసి దుఃఖం తట్టుకోలేక ఆ పెట్టి దగ్గర మోకరించి అక్కడ ప్రభువుని నమ్ముకున్నాడు. ఈ 3వవాడు చచ్చిపోయాక. అంటే మన ప్రార్థన అనేది మన జీవితం అనంతరం కూడా ప్రతిఫలం చూపించవచ్చు. గురిగా పెట్టుకొని ఎవరి గురించి అయినా ప్రార్థన చేస్తున్నావా? కట్టగట్టినట్టు చేయడం కాదు, ప్రభువా మా వీధులు అందరిని మార్చు, ఇది కాదు. మా బజార్లందరిని మార్చు, మా చుట్టాలందరిని మార్చు, ఇది కాదు. గురి పెట్టుకొని, దీన్ని ప్రేయర్ ఎవాంజలిజం అంటారు, టార్గెటింగ్. ఇది ఎన్నోది? 4. 5వది ఓపెన్ మీటింగ్. అంటే బహిరంగంగా సువార్త కూడికలు ఏర్పాటు చేసినప్పుడు దేవుని వాక్యాన్ని బోధించటం, దేవుని వాక్యాన్ని అర్థమయ్యేలాగా చెప్పటం. పేతురు అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలో పండుగ సందర్భంలో, ఏ పండుగ అది? పెంతెకోస్తు అనే పండుగ సందర్భంలో అనేక మందికి సువార్త బహిరంగంగా ప్రకటించాడు. డేరింగ్, డైనమిక్గా ప్రకటించినప్పుడు 3,000 మంది ప్రభు వైపుకి తిరిగారు. ఇదొక పద్ధతి, బహిరంగంగా నిలబడి. అందుకే మీరు కొన్ని వీడియోస్లో చూసుంటారు, కొంతమంది హ్యాండ్ మైక్ కూడా తీసుకెళ్ళి బజారు ప్రాంతంలో నిలబడి చెబుతుంటారు, యేసు ప్రభువుని నమ్మండి. అదొక పద్ధతి, అదొక టైప్. తర్వాత 4వది ఫ్రెండ్షిప్, స్నేహపూర్వక సౌహార్దీకరణ. ఫ్రెండ్షిప్ అంటే అన్యులతో, ప్రభువుని ఎరగని వారితో స్నేహం చేసుకోవడం ద్వారా సువార్త చెప్పచ్చు. ఫ్రెండ్షిప్, స్నేహం. అందుకే ఒక దేవుని దాసుడు అన్యుల మధ్య నివసించేటప్పుడు ఆయన ఇలా ప్రార్థన చేశారట, ప్రభువా మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఎవ్వరూ అసలు ఈ మాట చెబితేనే దూరం వెళ్ళిపోతున్నారు, కాబట్టి వాళ్ళతో ఏదైనా ఒక అవసరం, నా అవసరం వాళ్ళకి పడేలాగా చేయి ప్రభువా అని ప్రార్థన చేస్తే మొత్తానికి ఒక 3-4 నెలల తర్వాత ఆ ఇంటి వాళ్ళందరూ ఊరెళ్ళారు. ఇంటి ఆయన ఒక్కడే ఉన్నాడు.
జ్వరం వచ్చింది, మూలుగుతున్నాడు. రోజు టైంలో కనపడేవాడు, కనపట్టలేదు. ఏంటా అని పక్కకి వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి చూసి పలకరించి, అంతకుముందు సువార్త చెప్పగా వ్యతిరేకించిన వ్యక్తి అతనితో మాట్లాడి, ఎవరు లేరా అని అంటే, ఊర్లో లేరండి అందరూ, నాకేం అసలు కదలలేకపోతున్నానంటే అతన్ని తీసుకొని వెళ్ళి హాస్పిటల్కి తీసుకెళ్ళి చూపించి అతనికి కావలసిన మందులు కొని, అతను ఈ ఇంట్లో పడుకొని కావలసిన ఆహార పదార్థాలు ఇంటి దగ్గర నుండి పంపించి అతను రక్షణ పొందటానికి కారణమయ్యాడు. అతను ఫ్రెండ్షిప్. సహజంగా మనకి ఇళ్ళ పక్కన వాళ్ళతో సంబంధాలు బాగుండవు. విచిత్రం ఏంటో తెలుసా? దేశంలో చాలామందిని బాగు చేయాలని ఆలోచిస్తారు, కానీ ఇంటి పక్కనోడి గురించి ఆలోచన ఎవరికి ఉండదు. అందుకే మరి ఆ పాట ఉంది, నశించు ఆత్మలెన్నో నా చెంతనే ఉండగా. ఫ్రెండ్షిప్ ఇవాంజలిజం, స్నేహం పెంచుకోవడం ద్వారా నీ స్నేహితులు వాళ్ళతో చెప్పచ్చు. కాలేజ్ బంద్ అప్పుడు నేను చేసింది ఫ్రెండ్షిప్ ఎవాంజలిజం. దానివలన ఒక వైశ్య కుటుంబానికి చెందినవాడు మారాడు, ఇప్పుడు కొన్నాడు వినుకొండలో, క్రిస్టియన్ మ్యారేజ్ చేసుకున్నాడు. వాటి వలన హైదరాబాద్ వాళ్ళ కుటుంబం అంతా మారింది. ప్రియులారా, ఫ్రెండ్షిప్ ఎవాంజలిజం, స్నేహితులను చేసుకోవడం ద్వారా సువార్త చెప్పటం, ఇదొక పద్ధతి. స్నేహం కలవాలంటే ముందు మాటలు కలవటమే రాదు. కొంతమంది నోరు ధరిస్తే వీళ్ళ నోట్లో నోరేయకూడదురా అనుకుంటారు. యేసు ప్రభు వారు సమరయ స్త్రీతో చేసిన సంభాషణదే స్నేహపూర్వక ఎవాంజలిజం. ఈయన అవసరాన్ని పెట్టాడు. అమ్మ మంచినీళ్ళు అన్నాడు. ఆవిడ, నువ్వు యూదుడివై ఉండి నన్ను అడుగుతున్నావు అని అంటే, అసలు నిన్ను అడిగేవాడు ఎవరో తెలుసా? సాధారణమైన సంభాషణ నుంచి సువార్త దాకా తీసుకెళ్ళాడు ఆయన. ఫ్రెండ్షిప్ ఎవాంజలిజం ఇదొక పద్ధతి. తర్వాత మిషనరీ ఎవాంజలిజం అంటే కొత్త స్థలాలకు వెళ్ళి స్వార్థ కరపత్రాలు తీసుకొని వెళ్ళి దాని ముందు ప్రార్థన చేసి అక్కడికి వెళ్ళి స్వార్థ కరపత్రాలు చెప్పడం, 2-3 కలిసి వెళ్ళటం, ఒక టీమ్గా కలిసి వెళ్ళడం, దాన్ని మిషనరీ ఎవాంజలిజం అని అంటారు. ఆ తర్వాత ఏమండి, డిజిటల్ మీడియా, సామాజిక మాధ్యమాలను వాడుకోవడం. సామాజిక మాధ్యమాలు ఎలా అంటే, ఫేస్బుక్ అకౌంట్లో, వాట్సాప్ అకౌంట్లో నీ సాక్ష్యాన్ని పెట్టడం, క్యాచీగా ఉండే క్యాప్షన్స్ పెట్టడం. క్యాచీగా అంటే ఆకర్షణీయంగా పట్టుకునేలాగా ఉండే. కొంతమంది ఇలా పెడతారు, యాక్సెప్ట్ జీసస్, ఎస్కేప్ హెల్. యేసును అంగీకరించు, నరకాన్ని తప్పించుకో. యేసును నమ్ముకో, నరకాన్ని తప్పించుకో. ఇలాంటివి పెట్టడం. ఇలా కాకుండా కొంతమంది ఎంత కోతి వేషాలు వేసుకుంటారో ఆ బొమ్మల్లో, రంగురంగుల బట్టలు, రంగురంగుల కళ్ళజోడు పెట్టుకొని రకరకాలుగా. డిజిటల్ మీడియాని ఎలా వాడుకోవచ్చు? మనం చూడగానే ఎవరైనా మనం ప్రభువు వైపు తిరిగేలాగా నీ మీడియాని వాడుకోవచ్చు, నువ్వు ఎక్కడికి వెళ్ళకుండా. మీకు తెలుసా, ప్రపంచంలో గుర్తింపు వస్తే వాళ్ళ పర్సనల్స్లోకి వెళ్ళటానికి ఇష్టపడతారు. జెమిమా రోడ్రిగ్స్ అనే అమ్మాయి, అప్పుడు దాకా తెలియదు, కానీ ఇప్పుడు ఆ అమ్మాయి ఫ్యామిలీ ఏంటో, ఆవిడ ఏం చేస్తుందో ఇదంతా తెలుసుకోవడానికి లోకం ఇష్టపడుతుంది. అలాగే మనకు మంచి సాక్ష్యం ఉంటే మన పర్సనల్స్లోకి వెళ్ళటానికి, ఎందుకు మనం ఇలా జీవిస్తాం అని తెలుసుకోవడానికి ఇష్టపడతారు. మనం ఒక నేలబారు బతుకుతుంటే ఎవరికి తెలుసుకోవడానికి ఇష్టపడ్డాం. అందుకే గాంధీజీ బర్త్డే జరుపుకుంటారు, కానీ గాంధీజీ ఇంట్లో పాలు పోసినోడి బర్త్డే ఎవరికి తెలుసు, ఎవరికి కావాలి? గాంధీజీకి ఒక గుర్తింపు ఉంది, కాదు అతని లైఫ్ ఏంటి, అతని జీవితం ఏంటి, అది ఒక గుర్తింపు. సోషల్ మీడియాను వాడుకోవచ్చు,
కానీ సోషల్ మీడియా ఎక్కువ మందిని బాగు చేయటానికి పనికొస్తుందా, చెడగొడతాకి పనికొస్తుందా? మీరు చెప్పండి. సరే, దాని ద్వారా నువ్వు బాగవుతున్నావా, చెడిపోతున్నావా? నువ్వు చెడిపోతా ఉంటే దాని ద్వారా నువ్వు ఆల్రెడీ సాతాను ట్రాప్లో ఉన్నావు, రెడీ ఫర్ హెల్ అని అర్థం. నరకానికి అందుబాటులో ఉన్నావు. ఇది సోషల్ మీడియా, సామాజిక మాధ్యమాల ఎవాంజలిజం. దాన్ని వాడుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ చర్చ్ బేస్డ్ ఎవాంజలిజం, సంఘాధారిత సౌవార్తీకరణ. సంఘాధారిత సౌవార్తీకరణ అంటే సంఘానికి కొంతమందిని ఆహ్వానించడం, తీసుకురావడం, బైబిల్ స్టడీకి, ప్రార్థనా కూటానికి, సహవాసానికి, కుడికలు జరిగినప్పుడు తీసుకురావడం. చర్చ్ బేస్డ్ ఎవాంజలిజం. నాకు ఆశ్చర్యం అనిపించే మాట చెప్పనా? అపోస్తల కార్యాలు 2వ అధ్యాయానికి రండి. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 47వ వచనం చదవండి. యాక్ట్స్ 2:47. ప్రభువు చేరుస్తున్నాడు ఎవరిని? ఎవరిని చేరుస్తున్నాడు? రక్షణ పొందుతున్నారు. ఆ రక్షణ పొందిన వాళ్ళు ముందు ఎవరాళ్ళు? అన్యులు, పొందనాళ్ళు. ప్రభు ఎలా చేరుస్తున్నాడు? సంఘము యొక్క సాక్ష్య జీవితం, వారిని చేరుస్తున్నాడు. ఎందుకు చేరుస్తున్నాడు అంటే అక్కడ 4 కారణాలు ఉన్నాయి సంఘంలో. ఒకటి, మీరు పైనుండి చదివితే తెలుస్తుంది. వీరు అపోస్తలుల బోధయందును, సహవాసమందును, రొట్టె విరుచడందును ఎడతాయి. అంటే వీళ్ళు సహవాసాన్ని బట్టి. మొదటిది సహవాసం అంటే ఎవరితో ఉంది? వాళ్ళకి దేవుడితో ఉంది, ఒకరితో ఒకళ్ళకు ఉంది. తర్వాత 44వ వచనానికి రండి. ఏకముగా కూడి. విశ్వసించిన వారందరూ ఎట్లున్నారు? ఏకం అంటే ఏక మనస్సు వారి మధ్యలో ఉంది. విశ్వసించిన వారిలో ఏ మనసు ఉంది? ఏక మనస్సు. ఏక మనస్సు ఉన్నప్పుడు, సహవాసం సరిగ్గా ఉన్నప్పుడు, తర్వాత అదే వచ్చి కంటిన్యూ చేయి. ఉంచుకోండి కాక పంచిపెట్టరు. అంటే వాళ్ళ మధ్య సమతుల్యమైన సహోదర భావం ఉంది. తర్వాత మరియు కూడుకొనుచు ఒక్కొక్క దాని గురించి మీరు వివరించి చదువుకోండి. చర్చ్ బేస్డ్ ఎవాంజలిజం. వీళ్ళు ఇలా బతికారండి. అప్పుడు 47వ వచనం అవుట్కమ్ ఏంటి? అవుట్కమ్ సుండ్రి మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని. అంటే వీళ్ళేమో ఇలా బ్రతుకుతున్నారు. వీళ్ళ బ్రతుకుని చూసి ప్రభు ఏం చేస్తున్నాడు? పంపిస్తా ఉన్నాడు. అంటే ఆ వచ్చిన వాళ్ళందరికీ సంఘం ఎలా ఉంది? ఎలా ఉంది? వీళ్ళ మధ్యలో సహవాసం, వీళ్ళ ఏక మనస్సు, వీళ్ళ యొక్క శ్రద్ధ, వీళ్ళ యొక్క భక్తి, వీళ్ళ యొక్క ఐక్యత, ఇదంతా చూసినప్పుడు మిగతా వాళ్ళకి ఏమనిపిస్తుంది? అరే, వెళ్తే మనం వీళ్ళ దగ్గరికి వెళ్ళాలిరా, కలిస్తే మనం వీళ్ళతో కలవాలిరా అనిపిస్తుంది.
మందిరం అయ్యి అవగానే చెప్పులు వేసుకొని దూకి పరిగెత్తేసేవాళ్ళు అయ్యి అవ్వటం ఆలస్యం, చలో తుపాకి గుండుకు కూడా దొరకరు. ఇలాంటి వాళ్ళు ఎవరిని ప్రభావితం చేస్తారండి? ఎవరిని ప్రభావితం చేస్తారు? ఏక మనస్సు లేని వాళ్ళు ఎవరిని ప్రభావితం చేస్తారు? అది సంఘం మీదకి చెడ్డ పేరు, సంఘానికి అవమానం. అది వాళ్ళేం చేయట్లా, ప్రభువు చేరుస్తున్నాడు. ఉందా మాట? ప్రభువు చేర్చుచుండెను. చెప్పండి, ఉందా ఏక మనస్సు? ఏక మనస్సు ఉందా? ఆ భారం ఉందా? అది అక్కడ చెప్పేది. దీన్ని చర్చ్ బేస్డ్ ఎవాంజలిజం అంటే వాళ్ళు మొదలుగా వచ్చి కూర్చుంటున్నారు. ఇదే మాట కొరింథీయులకు రాసిన పత్రికలు కూడా చూపిస్తాను రండి. కొరింథీ మొదటి పత్రిక 11వ అధ్యాయం లేక 14వ అధ్యాయం చూడండి, 14:24. అందరి బోధ వలన, ఇదేంటంటే అందరు బోధించడం వల్ల అంటే అందరు బోధించారనే అర్థం. అంటే వాళ్ళ బతికే ఒక బోధలాగుంది, వాళ్ళ మాటలే ఒక ప్రసంగంలాగా ఉన్నాయి, ఒక సందేశం లాగుంది. అందుకని ఆ పాపి అయిన మనిషి లోపలికి వచ్చి ఏం చేస్తున్నాడు? చదవండి, అక్కడ ఉంది. విమర్శింపబడును, బయలుపడును, దేవుడు నిజముగా మీలో ఉన్నాడని. ఎవరతను? పాపి. అంటే సంఘములో వాతావరణం ఎలా ఉంది? ఒక పాపి మారు మనసు పొందేలాగా ఉంది. అర్థమైందా? పాపి మారు మనసు పొందేలాగుందా? మంచోడి చెడిపోయేలాగుందా? అందరి బోధ వలన. ప్రియులారా, అంటే ఇది చర్చ్ బేస్డ్ ఎవాంజలిజం. అంటే మన దగ్గరికి ఎవరైనా వస్తే వాళ్ళల్లో మారు మనసు పొందాలి, దేవుడు ఎంత గొప్పోడో అర్థం అవ్వాలి. సుధాకర్ బాబు ఎంత గొప్పోడో కాదు, సంఘం ఎంత గొప్పదో కాదు, దేవుడు ఎంత గొప్పోడు. ఉందా మాట? చదవండి. దేవుడు నిజముగా మీలో ఉన్నాడని ప్రచురము చేయుచు దేవునికి నమస్కారం చేస్తాం. దేవుడు మీలో ఉన్నాడని. అదండి, దేవుడు మీలో ఉన్నాడు. ఇది చర్చ్ బేస్డ్ ఎవాంజలిజం. ఈ టైప్ మా సంఘానికి రండి అని తీసుకొస్తే దేవుడు కనపడాలి వాళ్ళకి. అలాగుందా మన ప్రవర్తన? ఇదొక పద్ధతి. నెక్స్ట్ చెప్పండి. కంపాషన్ అండ్ సర్వీస్ ఎవాంజలిజం. ప్రేమ దయతో కూడిన సేవా కార్యక్రమాలు చేపట్టడం ద్వారా ఒక ప్రకృతి విపత్తు సంభవించినప్పుడు హాస్పిటల్లో ఉన్నవారిని ఆలోచించినప్పుడు, వారి కొరకు సమయాన్ని వెచ్చించి వెళ్ళినప్పుడు, అవసరతలో ఉన్న వాళ్ళు సహజంగా దేవుని వాక్యానికి దూరంగా ఉండరు. ఈ కార్యక్రమాలు కూడా చేపట్టాలి మనం. అవసరతలో ఉన్న వాళ్ళకి ఎవరికైనా ఉద్యోగ ప్రయత్నాలు చేసి విసిగిపోయి ఇంటికి వచ్చి నా బతికి ఇలాగ అయిపోయిందని నిరాశతో కూర్చొని ఉంటే, అందులో ఉన్న రూమ్మేట్ ఫ్రెండ్, ప్రభు నమ్మిన ఆయన, నేను మీటింగ్కి వెళ్తున్నాను నువ్వు కూడా వస్తావా అంటే, హే అల్వయ్య మీటింగ్ అయ్యాదు అని విసుగ్గా మాట్లాడాడు. సరే, నువ్వు అలసిపోయినట్టున్నావు, ఆకలితో ఉన్నావు, నేను నీకు భోజనం చేసి పెడతాను, వంట చేస్తానని గుప్పెడు బియ్యం ఇంత పప్పు వండి వేడి నీళ్ళు పోసి
తోడి అక్కడ పెట్టి స్నానం చేసి తిను, రెస్ట్ తీసుకో, నేను వెళ్ళొస్తాను అని చెప్పాడు. ఆ వచ్చిన విసుగ్గా మాట్లాడి నేను ఆశ్చర్యపడ్డాడు. ఏంటి నేను ఇంత విసుగ్గా మాట్లాడితే నా కోసం ఇంత రిస్క్ తీసుకున్నాడు ఇతను అని ఆలోచించి, నేను కూడా వస్తాను నీతో పాటు అన్నాడు. అంత అయిపోయాక అయితే ఒక షరతు, నేను తొక్కుతాను, నువ్వు కూర్చోవాలి, నువ్వు సైకిల్ తొక్కొద్దు. ఇంకా అంతకంటే బాఫరే ఉంటుంది అలసిపోయి వచ్చినాడికి. తీసుకొని వెళ్ళాడు. ఆ రాత్రి ప్రభువుని నమ్ముకున్నాడు అతను. ఇప్పుడు ఆయన కర్నూలులో ఉన్నారు. ఆయన పేరు ప్రభుదాస్ గారు. ఒక బైబిల్ కాలేజీకి ప్రిన్సిపల్గా ఉన్నాడు. ఆయన మారింది ఒక స్నేహితుడు చేసిన పని. ఏం చేయాల ఆయన చెప్తాడు, నా కోసం ఆయన పెట్టిన పెట్టుబడి గుప్పెడు బియ్యం, ఇంత పప్పు, వేడి నీళ్ళు. అంటే దయ చూపటం, ప్రేమ చూపటం. ఆ చిన్న పెట్టుబడి ఆయన రక్షించింది. ఈయన ద్వారా అనేక మంది ప్రభువు నమ్మడానికి, సేవలోకి రావడానికి కారణమైంది. సో ఇది ప్రేమ, వాత్సల్యత చూపడం ద్వారా. ఈ 10 రకాలు ఉన్నాయండి ప్రణాళికలను వేసుకోవాలి. అందుకే మొన్న కూడా మాట చెప్పాను, మనసున్న వాడికి మార్గం ఉంటుంది, మనసు లేని వాడికి సాకు ఉంటుంది. ఏంటి చెప్పండి అందరూ? మనసున్న వాడికి మార్గం కనపడుతుంది, మనసు లేని వాడికి సాకు కనపడుతుంది. అంతే, దట్స్ ఆల్. ఒక మాట ముందుకెళ్ళబోయేటప్పుడు నేను ప్రశ్న అడుగుతాను. ప్రభువు ముందు ఆయన కోసం మనం బ్రతకలేనందుకు, ఆత్మలను సంపాదించలేనందుకు ఏ సాకైతే ఓకే పర్వాలేదు అని అంటాడు చెప్పండి. ఓకే, నువ్వు ఆత్మలు రక్షించ పర్లేదు, నీ మనసు నేను అర్థం చేసుకున్నాను, ఏ సాకును బట్టి అంటాడు? చెప్పండి ఏదైనా, దీన్ని బట్టి ప్రభు వదిలేస్తాడండి అనేది ఏదైనా ఉందా? ఏ కారణాన్ని బట్టి అంటాడు? ఓకే లీవ్ ఇట్ అని అనడు కదా. సోదరులారా, ఇది తీవ్రమైంది. మనం ప్రభు ముందని లెక్క చెప్పాలి. ఆత్మల సంపాద 10 రకాల ప్రణాళికలు వేయచ్చు. ఏదైనా నువ్వు సూటబుల్, నీకు ఏది సూటబుల్ అది వాడాలి. నీకు ఏది మ్యాచ్ అవుతుందో అది వాడాలి. అందరికీ అన్నీ సూటబుల్ కాదు. విరోచనాలు అయ్యేవాడికి డ్యుల్కోలాక్స్ ఇస్తే ఎట్లా ఉంటుంది? ఇంకా ఎక్కువ అవుతాయి. కాబట్టి అక్కడ ఇవ్వాల్సింది తగ్గేది ఇవ్వాలి, పెరిగేది ఇవ్వకూడదు. అలాగే ఆత్మలను సంపాదించేటప్పుడు ఒకే మనిషికి అన్ని పద్ధతులు పనికిరావు. ఈ 10 ఏదో ప్రణాళిక వాడాలి. అది అల్టిమేట్గా మనం ప్రభువు ముందు చెప్పాలి, లెక్క తెప్పాలి. అది మనకు గుర్తుండాలి. రైట్, అది ప్రణాళిక. దానికోసం మనం పడే ప్రయాస అనటంలో నా ఉద్దేశం ఏంటంటే, నువ్వెంత సమయం వెచ్చిస్తున్నావు, నువ్వు ఎంత బలము వెచ్చిస్తున్నావు, నువ్వెంత డబ్బు వెచ్చిస్తున్నావు, నువ్వెంత జ్ఞానం వెచ్చిస్తున్నావు, అది నీ ప్రయాస. దట్స్ యువర్ లేబర్. అది పెట్టుబడి. ప్రయాస అనేది పెట్టుబడి. నీ సమయం, నీ సామర్థ్యం, నీ ధనం, నీ బలం, నీ జ్ఞానం. సువార్త చెప్పేటప్పుడు ఇది వాడాలి. అది లేకపోతే, ఆయన ఎవరో చలోక్తిగా చెప్పారు. ఒక ఆయన బార్బర్, ఆయనకు సువార్త చెప్పడం అలవాటు ఉందండి. గడ్డం చేస్తా కత్తి ఇక్కడికి రాగానే గంట, ఇప్పుడు నువ్వు చచ్చిపోతే ఎక్కడికి వెళ్తావని. ఇక ఆయనకి భయం వేసింది. ఈయన గడ్డమే చేస్తాడా, ఇటు పెట్టి గొత్తు ఇలాగంటాడని. అంటే జ్ఞానం అనేది ఏ సందర్భంలో ఏం మాట్లాడాలో అది తెలియచేసేది జ్ఞానం. అది ప్రయాస. సో ప్రయాసలో ఈ 5 విషయాలు నువ్వు ప్రయాసపడాలంటే 5 పెట్టుబడి పెట్టాలి. ఏంటది? సమయం, సామర్థ్యం, బలం, జ్ఞానం, ఇంకోటి చెప్పాను, నీ
ధనం పెట్టుబడి పెట్టాలి. కొన్ని సువార్త కరపత్రాలు తీసుకొని దగ్గర పెట్టకూడదు. ఇది ప్రయాస. అనుభవం అంటే ఇలాంటివి నువ్వు చెప్పినప్పుడు నీకు ఎదురైన అనుభవాలు ఏంటి? కొందరిలో మారారా? కొందరిలో కార్యం జరిగిందా? ఎలాంటి అనుభవాలు ఎదుర్కొన్నావు? అందరూ స్వీకరిస్తారని లేదు. కొంతమంది వ్యతిరేకిస్తారు, కొంతమంది చేర్చుకుంటారు, కొంతమంది విమర్శిస్తారు, కొంతమంది నిన్ను తిడతారు, కొంతమంది కొడతారు. జరుగుతుంది. నీకు ఇంతకు తప్పి పనేమి లేదా అని అంటారు. ఇవి నీ ఎక్స్పీరియన్సెస్, ఇలాంటి అనుభవాలు. ఫలితం ఏంటి? దానికి వచ్చే ఫలితం, ఆ ఫలితం నిలబడిందా? యేసుప్రభు అసలు అందుకే ఏర్పరచుకున్నది. ఎందుకు ఏర్పరచుకున్నానని యోహాను సువార్త 15వ అధ్యాయంలో చెప్పాడు ఆయన. మీరు వెళ్ళి ఫలించుటకు, మీ ఫలము నిలిచి ఉండుటకు నేను మిమ్మును ఏర్పరచుకొని నియమించితిని అన్నాడు ఆయన. ప్రభు అందుకే ఏర్పరచుకున్నాడు, నియమించాడు అందుకే. కాబట్టి సోదరులారా, ఈ రాత్రి రాసుకున్నందు వలన, వాక్యము విన్నందు వలన ఏదో జరిగిపోయిందని కాదు. మనం విన్నది కొంచెమే, ఇది అమల్లో పెట్టాలి. ఇప్పుడు వెళ్ళి నేను చెప్పింది ప్లాన్ ఆఫ్ యాక్షన్, ఒక ప్రణాళిక, ఒక అవుట్లైన్ లాగా చెప్పాను అంతే. ఇది నువ్వు వర్కౌట్ చేయాలి. తర్వాత ఈ సాక్ష్య జీవితంలో మరొక సంగతి ఏంటో తెలుసా? సంఘాన్ని అంతా నీ ఇంటికి పిలిచి, అక్కడ మీ ఇరుగు పొరుగు వాళ్ళని పిలిచి నీ సాక్ష్యం వాళ్ళకి తెలిసేలాగా సంఘం ముందు చెప్పటం. నీ సాక్ష్యం అక్కడ సంఘానికి, నీ చుట్టుపక్కల వాళ్ళకి తెలియజేయటం, అదొక పద్ధతి. మీ ఇరుగు పొరుగుని ఇళ్ళ వాళ్ళని పిలిచి నీ దేవుడు నీకు ఎలా పరిచయం అయ్యాడు, ఎలా రక్షించబడ్డావు, రక్షించబడిన ముందు ఎలా ఉండేవాడు, రక్షించబడ్డాక ఎలా ఉన్నావు, ఇది ఓపెన్గా నీ ఇంటి దగ్గర. నీకు మాట చెప్పనా? సాక్ష్యం మనం ఉన్న స్థలంలో చెప్పటం కష్టమా, కొత్త స్థలంలో చెప్పటం కష్టమా? ఎందుకంటే వాళ్ళందరూ నీ బతుకు చూసుంటారు కాబట్టి నువ్వు చెప్పేది దాంట్లో ఎంత నిజం ఉందో, ఎంత అబద్ధం ఉందో, నీ మాటలు ఎంత తేడా ఉన్నాయో అది తెలుస్తుంది. అందుకే ఈ సాక్ష్యం చెప్పేవాళ్ళు, సువార్త చెప్పేవాళ్ళు ఎక్కువ మంది సొంత ప్రాంతంలో చెప్పరు, వేరే ప్రాంతాలకు వెళ్తుంటారు. ఎందుకంటే అక్కడ ఎవరు చూడరు కదా వీళ్ళని. అందుకే ప్రభు మీరు సువార్త చెప్పేటప్పుడు, సాక్ష్యం చెప్పేటప్పుడు ఎక్కడ ప్రారంభించమన్నాడు? మొదట యెరూషలేములోను, అక్కడి నుంచి యోదయలోను, అక్కడి నుండి సమరయలోను, అక్కడి నుంచి బూదిగంతాల, అక్కడ అలా స్టార్ట్ చేయండి. ముందు యెరూషలేములో. పేతురు అక్కడే మొదలుపెట్టాడు. ఎక్కడ? యెరూషలేములో. ఎందుకు? అక్కడే అబద్ధం ఆడాడు. అబద్ధం ఆడింది అక్కడే. అందుకే అబద్ధం ఆడిన చోటే మొదలుపెట్టాడు. నువ్వు ఏ స్థలంలో అయితే పడ్డావో అక్కడే సాక్ష్యం మొదలు పెట్టాలి. ఏ విషయంలో అయితే పడ్డావో అదే సాక్ష్యం మొదలు పెట్టాలి. అప్పుడు ఫలిస్తుంది. ఆ సాక్ష్యం ఎలాంటి సాక్ష్యమో తెలుసా? అబద్ధం ఆడి పడిపోయిన ఆయన అవతలోడు అబద్ధం ఆడితే కింద పడిపోయేలాగా బతికాడు. అది సాక్ష్యం అంటే. భయంతో అబద్ధం ఆడిన ఆయన, స్వార్థంతో అబద్ధం ఆడిన వాళ్ళు కింద పడి చచ్చిపోయేలాగా బతికాడు. మీరు అలా చూస్తున్నారేంటి? పొరపాటు చెప్పానా? కరెక్టేనా నేను చెప్పింది? అంతకుముందు భయంతో అబద్ధం ఆడాడు, నేను ఆయన ఎరగనని. కానీ తర్వాత అబద్ధాలు ఆడే వాళ్ళని పసిగట్టాడు. ఎందుకంటే అలర చేసేవాడికి ఎవడు అలర చేస్తాడో బాగా తెలుసు. అందుకే ఆయన లీడర్గా పెడితే సగం సొల్యూషన్ వచ్చేస్తుంది క్లాసులో. కాబట్టి ప్రియులారా, మన సాక్ష్యం అనేది మన ప్రతి వాళ్ళు ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకోండి. మీరు సాక్ష్యం చెప్పండి. అక్కడ మీరు ఎలా మారారో అక్కడి నుంచి మొదలు పెట్టండి. ఆ తర్వాత మీ పక్క వీధిలో,
స్టార్ట్ చేయండి అది. అప్పుడు సువార్త పరిరక్షణలో ఫలితాలు అన్ని సమయాల్లో సమంగా రాకపోవచ్చు, కానీ జీతం మాత్రం ఉంటుంది. ఫలము వేరు, జీతం వేరు. అందుకనే పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం చదవండి ఆ మాట. 1 కొరింథీ 9:16. నేను సువార్తను ప్రకటించుచున్నాను, మీద మోపబడి ఉన్నది శ్రమ. అంటే ఇష్టంగా చేస్తే ఏం దొరుకుతుంది? జీతం. అంటే ఫలితం రాని రాకపోని చేస్తే ఏమిస్తున్నాడు? జీతం. చేసిన వాళ్ళందరికీ జీతం ఇస్తున్నాడు. అందుకనే ఈ ప్రమోషన్ కంపెనీస్ వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? జీతం ఒకటి ఇస్తారు, తర్వాత ఇన్సెంటివ్స్ ఇస్తారు. జీతం ఎందుకు? చేసినందుకు. ఇన్సెంటివ్స్ ఎందుకు? బాగా చేసినందుకు, ఫలితం తెచ్చినందుకు. ప్రభు దగ్గర రెండు ఉంటాయి. ఏ రెండు? జీతం ఉంటుంది, ఇన్సెంటివ్స్ ఉంటాయి. కానీ మనం కనుక ఇష్టపడి చేస్తే ఫలితం రాకపోయినా జీతం అయితే వస్తుంది, గ్యారెంటీ. ఇప్పుడు ఇన్సెంటివ్ లేదు, జీతము లేదు అన్నవాడికి ఏంటిది అర్థం? అది చేయలేదని అర్థం. చేయనాడికి ఏమి ఉండదు. అటువి జ్ఞాపకం ఉంచుకుందాం. ఆత్మల సంపాదన అనే దాంట్లో ఇవి మనం ఎరిగి ఉండాలి. అందుకని ఈ మొదటి తరగతి కాబట్టి అందరికీ తెలియడం కొరకు నేను కొంచెం వివరంగా ఎక్కువ మాటలు చెప్పాను.